హాయ్ అండి. నేను ఇంతవరకు అసలు దెయ్యాలున్నాయంటే నమ్మలా. ఫస్ట్ టైం రియల్‌గా నా కళ్ళతో నేను చూశాను. 'అరుంధతి' మూవీలో గనక ఒకాయన చెప్తాడు చూసావా అనుష్కకి, "గాలుందని నమ్ముతావా? గాలిలో దేవుడున్నాడని నమ్ముతావా? దేవుడున్నంత వరకు ఉన్నాడని నమ్ముతావా?" అట్లాగే దెయ్యాలు కూడా ఉన్నాయని చెప్తాడు చూసావా, అలానే గుర్తుకొస్తుందనమాట ఈ గుళ్ళోకెళ్తే నాకు. తప్పుగా అంటే ఏమనుకోకండి, క్షమించండి. కానీ రియల్‌గా దెయ్యాలు ఉన్నాయి, మనుషులకు దెయ్యాలు పడతాయి అన్నది మాత్రం నమ్ముతాను నేను ఈ గుళ్ళోకి వచ్చిన తర్వాత. నాకైతే 'ముని' సినిమా చూస్తున్నా, 'కాంచన' సినిమా చూస్తున్నా, ఏయైనా దెయ్యాల సినిమాలు చూస్తున్నా. పక్కన మా పిల్లలు, మా ఆయన ఉంటేనే ఆ సినిమాలు చూస్తాను. వాళ్ళు ఎవరు లేకపోతే అసలు ఆ సినిమాలు పెట్టుకొని కూర్చొని చూడను. అలాంటి భయం. కానీ రియాలిటీగా నా కళ్ళతో నేను దేవుడి గుడిలో దెయ్యాలు ఉంటారు, దెయ్యం పట్టినోళ్ళు ఎలా చేస్తారో చూశాననమాట. మళ్ళీ మరొకసారి సారీ అండి, ఎందుకంటే అలవాట్లో గుడి అని వచ్చేస్తుంది. దర్గా అంటారు కదా, దర్గా కాకాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆటో మాట్లాడుకొని వెళ్ళాలండి. ఇలా ఉంటుంది. ముందు దర్గా దగ్గర చుట్టూ మనకి కొబ్బరికాయలు కానీ ఏమైనా కావాలన్నా, నిమ్మకాయలు కావాలన్నా, ఇంటికి తగిలిచ్చే జెండాలు ఉంటాయి కదా, అవన్నీ కావాలన్నా ఇక్కడ అమ్ముతారనమాట. పక్కన రాగి చెట్టుకు పక్కన అటు పక్కన వాష్రూమ్లు ఉంటాయండి. ఇటువైపు ఏమో వంట చేసుకునే ప్రాంతం ఉండిద్ది, ఇక్కడేమో బావి ఉండిద్ది అనమాట. ఈ బావిలో నీళ్ళు చాలా పవిత్రమైన నీళ్ళండి. ఆ వాటర్ కొంచెం ఇంట్లో చల్లుకున్నా, మీద చల్లుకున్నా చాలా పాజిటివ్గా ఉండిద్దని అక్కడ నమ్మకమే కదా, నేను కూడా చూశాను. చిన్నపిల్లలు ఏడుస్తున్న ఇంట్లో ఒకటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇంట్లో ఒక్కొక్కసారి ఒకటే గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ గుడి దగ్గర తాయెత్తులు, నిమ్మకాయలు అవి ఇస్తారనమాట. అవి పెట్టుకుంటే చాలా నరదిష్టి అది పోతుందని చాలామంది అంటారు. కొన్ని ఉంటాయండి మందులకు కూడా నయం కానీ ఉంటాయి. ఎందుకంటే నిద్ర పట్టదు, ఏదోలా పిచ్చి కళ్ళు వచ్చినట్టుగా, భయం వేస్తున్నట్టుగా ఒకలాగా ఉంటుంది కదా, వాళ్ళు ఏదైనా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఇక్కడ గుడి దగ్గరికి వస్తారనమాట. ఇక్కడ చెప్తారు నిద్రలు చేయమని, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ నైటే వచ్చి పడుకుంటారనమాట. ఇక్కడ చాలామంది ఉన్నారండి. మేము గురువారం రోజు వెళ్ళాము. ఇక్కడికి వచ్చి పక్కనే వాళ్ళకి కావాల్సినవి తీసుకొచ్చుకొని, సాపాయి తీసుకొచ్చుకొని ఇక్కడే నిద్ర చేస్తున్నారనమాట. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా అనుభూతి చెప్తాను. అక్కడ ఏమేమి జరిగినాయో, నేను ఏమేమి చూసానో చెప్తాను. కొంతమంది ఏమో గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గుళ్ళోకి లోపలికి రానని, నన్ను వదిలిపెట్టానా, నేను రాను, వెళ్ళిపోతున్నా అని వాళ్ళ వెళ్ళి తీసుకొచ్చుకోవటం, అసలు ఎంతసేపటికి రాకపోవటం. ఇక్కడ తిరుగుతుంది ఈ ఆంటీ అయితే గుడి చుట్టూ. మేము ఒక ప్రదర్శన చేసేవాడికి ఆ యాంటీ 4 ప్రదర్శన చేస్తే ఆయన వెనకమాల ఉన్న అబ్బాయేమో బాజీ బాబా అని తలుచుకుంటా ఏదో అంటా ఉంటున్నాడు. ఆమె మాత్రం స్పీడ్గా ఏదేదో మాట్లాడుకుంటా స్పీడ్గా గుడి చుట్టూ తిరుగుతుంది. ఒక మాట మాత్రం వినపడింది, ఏంట్రా ఏంటి సంగతి అని అనుకుంటే పెద్దగా తిరగను. మరొక ఆంటీ అయితే గుడి ముందు గేటు ముందు అనమాట తిరుగుతుంది. అటు ఇటు ఏదేదో మాట్లాడుకుంటా తిరుగుతా ఏ కొట్లో పడితే ఆ కొట్లో లోపలికి వెళ్ళి దేని మీద పడితే దాని మీద కూర్చుంటుంది. అసలు నాకైతే కాంచనగంగలో కనుక ఏదో రాఘవ లారెన్స్ చీర కట్టుకొని బాగుందా అని అడిగినట్టు ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది. ఆమె వెళ్ళి అక్కడ బస్తాలు అన్నీ ఎక్కిరి ఆ బస్తా మీద కూర్చుంది. ఇంకొక అమ్మాయి అయితే పెళ్ళిగాని అమ్మాయి అనమాట. తీసుకొచ్చాడు వాళ్ళ నాన్న. తీసుకొస్తే ఆయన ఉంటాయి కదా మసీదులో చదివి చేసాడు. చేయంగానే అసలు అమ్మాయి వణికిపోతుందన్నమాట, ఉండలేకపోతుంది. అసలు అమ్మో నొప్పి కింద బొట్టనీళ్ళు పట్టుకున్నాడు, ఒత్తుతున్నాడు. నొప్పి అని పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు. నన్ను వదిలే అంటుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు ఈయన అని అడుగుతుంది. నువ్వెవరు, ఆడ మనిషివో మగ మనిషివో చెప్పు అంటున్నాడు గుళ్ళో ఉన్న అతనేమో. నేను ఆడగుతున్నా అంటుంది. ఆడగుతున్నా అంటే ఎందుకు మీరు అనుకోవచ్చు వాళ్ళకి ఏదన్నా మానసిక ప్రాబ్లం ఉండొచ్చు, అంతేగాని దెయ్యాలు ఉంటాయి అనుకోవచ్చు. కొంతమందిని బాగా అయ్యి మామూలుగా రియల్గా ఆ గుడి చుట్టూ తిరిగిన తర్వాత నాకు ఒంట్లో అంతా బాగుందమ్మా, అంతకుముందు ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నేను ఇంట్లో పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేదు, ఇక్కడ వారాలు తిరిగిన తర్వాత చాలా బాగుంది, ఇప్పుడు మా ఆవిడ బాగుంటుంది మాతో అని వాళ్ళ అనుభవాలతో వాళ్ళు చెప్పటం నేను విన్నాను. మరి ఆ మానసిక పరిస్థితి అయితే మందులు వాడుకుంటే తగ్గిపోవాలి. గుళ్ళోకి వస్తే ఎందుకు తగ్గిపోయింది? కొన్ని ఉంటాయండి. అంకుల్ గారి దగ్గర బాటిల్ తీసుకుంటున్నాగా, ఆ బాటిల్ వాటర్ ఏంటంటే బావిలో పట్టుకొచ్చిన వాటర్. ఇక్కడ అంకుల్ గారు గంధం కలిపి లోపల స్వామివారి దగ్గర పెట్టి మనకిస్తారనమాట. అవి కొంచెం తాగటానికి, కొంచెం ఇంట్లో చల్లుకోవటానికి. ఏదైనా ఇంట్లో చిన్న దానికి గొడవలు పడుతున్నా, పిల్లలు ఏడుస్తున్నా, ఎక్కడికన్నా బయటికి వెళ్ళిచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోని ఇంట్లోకి వెళ్ళిన ఏదైనా ప్రాబ్లంగా ఉన్నా కానీ ఒకసారి గుడి దగ్గరికి వచ్చి చూడండి.
నేను కూడా మా పిల్లల ముగ్గురికి ఆంచిని తీసుకొని నాకు మా వారికి కూడా తీసుకున్నాను. బయట ఎండ మాత్రం విపరీతంగా వేస్తుంది. నాకు థమ్సప్ బాటిల్ కన్నా కానీ ఇలా సీసా తాగటం అంటే చాలా ఇష్టం. కాకాని దర్గా నుంచి తర్వాత శివాలయంకి, తర్వాత వారాహి మాత దగ్గరికి వెళ్ళాం. తర్వాత వీడియోలో పెడతాను.